ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం మాంత్రికుల దీవి అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. దీన్ని రచించిన వారు వీరభద్రరావు గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసినది చిత్రగారు. తూర్పు తీరాన ఒక గ్రామంలో కేశవుడు అనే పేద యువకుడు ఉండేవాడు. వాడు దీపాంతరాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకుందామని ఒక వర్తకపు ఓడలో బయలుదేరాడు. ఆ ఓడ సముద్రం మీద కొద్ది రోజులు ప్రయాణం చేశాక ఒక భయంకరమైన ఉప్పెన వచ్చింది. ఓడ మునిగిపోయింది. మిగిలిన ప్రయాణికులు ఏమయ్యారో తెలియదు. కేశవుని మాత్రం ఉప్పెన కెరటాలు ఒక దీవి మీదకి తెచ్చి పడేశాయి. ఆ దీవిలో ఒక మనిషి కానీ, ఒక పక్షి కానీ, ఒక జంతువు కానీ లేదు. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లున్నాయి. వాటి నిండా కాయలున్నాయి. ఆ కాయలు కోసుకొని పొట్ట పోసుకోవటం తప్ప కేశవుడికి మరో మార్గం కనిపించలేదు. అందుచేత వాడు ఒక కొబ్బరి చెట్టు ఎక్కాడు. అప్పుడు వాడికి ఒక అద్భుతం కనబడింది. ఒక పెద్ద అడవి పంది గాల్లో తేలుతూ ఆ దీవికేసి వస్తుంది. కేశవుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆ పందికి రెక్కలన్నా లేవు. అది గాలిలో తేలుతూ వచ్చి దీవి మీద వాలి ఎండపొడలో పడుకుని పెద్దగా గురక పెడుతూ నిద్రపోసాగింది. కేశవుడు చెట్టు నుంచి దిగి వచ్చి ఆ పందిని పరీక్షించాడు. అది మామూలు పందిలాగే ఉంది. అయితే దాని నోట బలమైన కూరలున్నాయి. ఆ పంది పక్కనే పెద్ద ఒక వజ్రం ఒకటి ఉంది. ఆ వజ్రాన్ని ఆ పంది నోట ఖర్చుకొని తెచ్చి ఉండాలి. కేశవుడు ఆ వజ్రాన్ని ఎత్తి పరీక్షించాడు. అంత పెద్ద వజ్రాన్ని తానెన్నడూ చూడలేదు. ఈ దీవి నుంచి వెళ్ళగలిగితే నా దరిద్రం తీరిపోవటానికి ఈ వజ్రం చాలు అనుకున్నాడు కేశవుడు. అంతలో ఆ పంది గురక పెట్టడం మాని నిద్ర లేచే లక్షణాలు ప్రదర్శించింది. అయ్యో, ఈ పందిని నన్ను చంపేస్తుంది కాబోలు. చెట్టు మీదనే ఉండిపోతే ఎంత బాగుండేది అనుకున్నాడు వాడు. ఈ మాట మనసులో అనుకోవటమే తడువుగా కేశవుడు గాల్లో లేచి కొబ్బరి చెట్టు మట్టల మీదకు వాలాడు. ఈ వజ్రంలో ఏదో మహిమ ఉంది. ఇది పట్టుకొని ఏది కోరుకుంటే అది జరిగేలాగుంది. దీని మహిమ వల్లనే పంది గాల్లో తేలుతూ వచ్చింది అనుకున్నాడు కేశవుడు. ఈ లోపల పంది లేవనే లేచింది. అది కేశవుడిని చెట్టు కిందికి వచ్చి తల ఎత్తి చూసింది. కేశవుడి చేతిలో వజ్రం దానికి కనిపించింది. వెంటనే అది భయంకరంగా గర్జించింది. కేశవుడు ఒక బరువైన కొబ్బరికాయ కోసి బలం కొద్దీ పంది ముట్టె మీద విసిరేశాడు. ఆ దెబ్బకు పంది మూర్ఛపోయింది. అదే సమయం అనుకుని కేశవుడు వజ్ర సహాయంతో కిందికి దిగి వచ్చి పెద్ద రాయితో పంది తల చితగొట్టి దాన్ని చంపేశాడు. ఆ పంది ఒక మాంత్రికుడు. వాడికి పంది రూపంలో గాల్లో తిరగటం సరదా. కేశవుడు తనకు తెలియకుండానే ఒక మాంత్రికుడిని చంపేసి వాడి శక్తులకు మూలమైన వజ్రాన్ని సంపాదించుకున్నాడు. ఆ దీవులో ఇంకా ఇతర మాంత్రికులున్నారు. ఆ సంగతి కూడా వాడికి తెలియదు. అయితే కోరినది ఇవ్వగల వజ్రం చేతికి రావటం కేశవుడి భయాన్ని తీరిపోయినట్లయింది. వాడికి ఆ దీవి అంతా తిరిగి చూడాలనిపించింది. వాడు కూడా గాల్లో తేలుతూ దీవి లోపలి భాగం కేసి బయలుదేరాడు. దూరాన వాడికి పొగ కనిపించింది. అక్కడ ఎవరో ఉన్నారు. వాళ్ళని చూద్దామని కేశవుడు అటుగా వెళ్ళాడు. అక్కడ ఒక గుడిసె ఉంది. దాని ముందు కాళ్ళు లేని వాడొకడు కూర్చొని నిప్పుల్లో మేకపిల్లని కాలుస్తున్నాడు. కేశవుడు ఆ కాళ్ళు లేని వాడిని సమీపించి, అయ్యా, నాకు కాస్త తిండి, రాత్రి పడుకునేందుకు చోటు ఇప్పించగలరా అని అడిగాడు. నాకున్న దానిలోనే నువ్వు తిను అంటూ కాళ్ళు లేనివాడు తాను కాల్చుకున్న మేకను కేశవుడికి భాగం పెట్టాడు. కానీ ఆ మనిషి తన కేసి చూసే చూపులను చూస్తే వాడు తన్ను కూడా కాల్చుకొని తినేవాడిలా కనిపించాడు కేశవుడికి. తిండి తినటమయ్యాక ఆ మనిషి కేశవుడిని, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. కేశవుడు తన కథ అంతా చెప్పి తన చేతిలో ఉన్న వజ్రాన్ని చూపించాడు. కాళ్ళు లేనివాడు కదలలేకుండా ఉన్నాను. నాకు ఆ వజ్రం ఇచ్చావంటే నేను నీకు మహిమగల గొడ్డలి ఇస్తాను. దాని మీద పెట్టి నిప్పు చెయ్యి అంటే అది వెంటనే కట్టెలు కొట్టి తెచ్చి నిప్పు చేస్తుంది. దాని తల మీద పెట్టి తలతి అంటే ఎదుటి ప్రాణం తీసేస్తుంది అన్నాడు కాళ్ళు లేని మాంత్రికుడు. సరే, మారకం నాకు ఇష్టమే అని కేశవుడు తన వజ్రాన్ని ఒక చేత్తో ఇస్తూ రెండో చేతిలో గొడ్డలి తీసుకున్నాడు. వెంటనే వాడు గొడ్డలి తల మీద పెట్టి తలతి అన్నాడు. మరుక్షణం గొడ్డలి కాళ్ళు లేని వాడి తల నరికేసింది. కేశవుడు జాగ్రత్త పడడం మేలే అయింది. లేకపోతే ఆ కాళ్ళు లేని మాంత్రికుడు వజ్రం సహాయంతో వాడిని మంటల్లో వేసి ఉండేవాడే. మరొక మాంత్రికుడిని చంపటమే కాక వజ్రంతో పాటు గొడ్డలి కూడా సంపాదించి కేశవుడు సూర్యాస్తమయ్యేసరికి మరొక గుడిసె వద్దకు చేరాడు. దాని బయట చేతులు లేని వాడొకడు కూర్చొని ఉన్నాడు. వాడి పక్కన ఉన్న చిన్న అరుగు, దాని మీద ఒక చట్టి ఉన్నాయి. ఈ చేతులు లేనివాడు తనను సమీపిస్తున్న కేశవుని చూసి కంగారు పడుతూ గడ్డతో చట్టిని తొక్కేశాడు. ఆ చట్టిలో ఉన్న పాలు కిందకు దొర్లి మహాప్రవాహమై కేశవుడి కేసి పారసాగింది.
అంతకంతకు అది ఒక పెద్ద వరదలాగా అయ్యి చేతులు లేనివాడి గుడిసె చుట్టూ ఉన్న చోటును ముంచేసాగింది. మామూలుగా అయితే కేశవుడు ఆ ప్రవాహంలో మునిగిపోయాల్సిన వాడే, కానీ వజ్ర సహాయంతో వాడు గాల్లోనికి లేచి చేతులు లేనివాడి పక్కన వాలాడు. చేతులు లేనివాడు ఆశ్చర్యంతో ఇదేం విద్య అన్నాడు. కేశవుడు తన వజ్రం చూపించి ఇది ఉంటే కోరిందల్లా చెయ్యవచ్చు అన్నాడు. ఆ చట్టి తీసుకొని నాకు ఆ వజ్రం ఇచ్చేయి. ఈ మంత్రపు చట్టి కోరిన ఆహారం ఇస్తుంది. దీన్ని బోర్లించి దేశాలు ముంచి పారేయచ్చు అన్నాడు వాడు. కేశవుడు తన వజ్రాన్ని వాడికిచ్చి చట్టి చేతిలోని తీసుకుంటూ గొడ్డలి తల మీద పెట్టి తల తీయన్నాడు. మరుక్షణం చేతులు లేని వాడి తల పడిపోయింది. కేశవుడికి వజ్రము గొడ్డలితో పాటు చట్టి కూడా వచ్చింది. ఆ రాత్రికి వాడు చేతులు లేని వాడి గుడిసెలోనే పడుకొని మర్నాడు లేచి రోజల్లా తిరిగి సాయంకాలానికి ఒక అరణ్యం సమీపించాడు. ఆ అరణ్యంలోంచి తప్పెట చప్పుడు భయంకరంగా వినిపించింది. అరణ్యంలోని ఏనుగులు, సింహాలు, పులులు, ఇతర మృగాలు ఆ ధ్వని విని బెదిరి మందలుగా పారిపోతున్నాయి. చప్పుడు కొంతసేపటికి ఆగిపోయింది. కేశవుడు ఆకు దిక్కుగా వెళ్ళాడు. చెట్ల మధ్య ఖాళీ స్థలంలో ఒక రాక్షసుడు కూర్చొని ఉన్నాడు. వాడు కేశవుడిని చూస్తూనే భోజనానికి రా అని పిలిచాడు. అలాగే అంటూ కేశవుడు ఆ రాక్షసుడికి సాధ్యమైన దూరంగా చతికిలబడ్డాడు. రాక్షసుడు కేశవుడికి మాంసం కూర ఇవ్వబోయాడు. అది నరమాంసం అని కేశవుడికి అనుమానం కలిగింది. నేను శాకాహారిని, మాంసం తినను అంటూ వాడు తన చట్టి నుంచి ఆహారం తినసాగాడు. అదేం చట్టి అని రాక్షసుడు అడిగాడు. అందులో ఏది కావాలంటే ఆహారం దొరుకుతుంది అన్నాడు కేశవుడు. ఆ చట్టి నాకిచ్చి డోలు తీసుకో. ఇది మంత్రపు డోలు. ఎలాంటి ప్రాణులైనా భయపడి పారిపోతాయి. రెండో పక్క వాయిస్తే అంతులేని సేనలు పుట్టుకొచ్చి నేను రక్షిస్తాయి అన్నాడు రాక్షసుడు. సరే అంటూ కేశవుడు రాక్షసుడికి చట్టి ఇచ్చి డోలు తీసుకొని తన గొడ్డలితో రాక్షసు తల నరికేశాడు. వజ్రము, గొడ్డలి, చట్టి, డోలు సంపాదించుకున్న కేశవుడు చాలా దేశాలు తిరిగి ఒక రాజ్యం చేరాడు. ఆ దేశపు రాజు వట్టి పాపాత్ముడు. అతను తన ప్రజల్నే దోచి చంపేసేవాడు. దేశానికి కొత్తవాడు ఎవడు వచ్చినా తెప్పించేవాడు. కేశవుడు ఆ దేశంలో అడుగు పెట్టగానే 12 మంది భటులు అతన్ని పట్టుకోవడానికి వచ్చారు. కేశవుడు డోలు ఒక పక్క వాయించేసరికి వాళ్ళు బెదిరిపోయారు. ఇది తెలిసిన రాజు కేశవుడిపైకి సైనికుల్ని పంపాడు. కేశవుడు మళ్ళీ డోలు వాయించి వాళ్ళను కూడా పారదోలాడు. ఈసారి వాడు తన సైన్యాన్ని మొత్తంగా పంపాడు. కేశవుడు తన చట్టి బోర్లించి వరదలు పుట్టించాడు. సైన్యమంతా ఆ వరదలో పడి కొట్టుకుపోయింది. రాజు ఒంటరిగా మిగిలిపోయాడు. కేశవుడు రాజున చోటికి వెళ్ళి తన గొడ్డలి తలపై పెట్టి తల తీయన్నాడు. రాజు తల ఎగిరిపోయింది. ప్రజలు సంతోషించి కేశవుడికి రాజ్యాభిషేకం చేశారు. మన దేశానికి సైన్యం లేకుండా పోయింది ఎలా అన్నారు మంత్రులు కేశవుడితో. కేశవుడు లేచి రెండో పక్క కొట్టి అంతులేని సేనలను సృష్టించాడు. మంత్రులు సంతోషించారు. అంత సేనను అంత సులభంగా సృష్టించే రాజుండగా తమ దేశానికి శత్రుభయం ఉండదని వాళ్ళు గ్రహించారు.